హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకున్నాము. నిఫ్టీలో ఒక రైజింగ్ బ్రిడ్జ్ ప్యాటర్న్ ఏర్పడిందని మనము అనాలిసిస్ చేసుకున్నాము. కానీ ప్రస్తుతానికి ఆ రైజింగ్ బ్రిడ్జ్ ప్యాటర్న్ ని బ్రేక్ డౌన్ ఇచ్చేస్తే ఏం చేయాలి ఫ్రెండ్స్ అంటే మనము కొద్దిగా వెయిట్ చేయాలి. ఎందుకంటే మార్కెట్లో డీప్ వస్తే ఒక మంచి స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మనకు ఆపర్చునిటీ దొరుకుతుంది. ఈ ఆపర్చునిటీని మనం మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు డౌన్ సైడ్ లో మార్కెట్ నడుస్తుంది, అయినా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టుగా ఉంటే స్టాకులు మంచిగా ఉంటాయి, కానీ ఆ స్టాక్లు తక్కువ రేట్లో దొరికే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అప్పుడు మనము కొద్దిగా వెయిట్ చేస్తే ఆ స్టాక్ మళ్ళీ ఎక్కువ కరెక్షన్ లో మనకు మంచి రేట్ లో మనకు దొరుకుతుంది. కాబట్టి వెయిట్ అండ్ వాచ్ చేయండి ఫ్రెండ్స్. కానీ మనం లాస్ట్ వీడియోలో 2 స్టాక్ల గురించి అనాలిసిస్ చేసుకున్నాము. అందులో మొదటి స్టాక్ అనేది డాటామాటిక్ గ్లోబల్. ఈ స్టాక్ లో మనకు ఒక మంచి ప్రాఫిట్ వచ్చేసింది ఫ్రెండ్స్. మార్కెట్ డౌన్ సైడ్ లో ఉన్నా కూడా ఈ స్టాక్ లో మనకు ప్రాఫిట్ వచ్చేసింది. అదే విధంగా ఇంకో స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాం కదా. ఆ స్టాక్ లో ఇప్పుడు ప్రస్తుతానికి మనకు 5 నుంచి 6% డౌన్ లో నడుస్తుంది, అంటే మైనస్ లో నడుస్తుంది. యాక్చువల్లీ ఆ స్టాక్ పేరు తమిళనాడు పెట్రో. అయితే ఈ స్టాక్ లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కానీ ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు మనము టార్గెట్ మరియు స్టాప్ లాస్ ని మనం ఫాలో చేస్తూ ఉండాలి. టార్గెట్ మరియు స్టాప్ లాస్ మీరు ఫాలో చేయకుంటే మార్కెట్ లో మీరు ఎంత ఎక్స్పర్ట్ అయినా సరే లాస్ట్ కి మీరు మైనస్ లో వెళ్ళిపోతారు, లాస్ లో అవుతారు. కాబట్టి మార్కెట్ ని ఫాలో చేస్తూ ఉండండి. మార్కెట్ ఫండా అంటే టార్గెట్ స్టాప్ లాస్ ని ఫాలో చేస్తూ ఉండండి. రైట్ ప్రైస్ వస్తేనే మీరు ఎంట్రీ చేయండి. మీరు టెక్నికల్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా ఉంటే మీరు ఏ ఇండికేటర్ని యూజ్ చేస్తున్నారో, లేకపోతే ప్రైస్ యాక్షన్ని మీరు ఫాలో చేస్తున్నట్టుగా ఉంటే బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాతని మీరు బై చేసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. బ్రేక్అవుట్ ఇవ్వకన్నా ముందు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టుగా ఉంటే ఆ స్టాక్లో చాలా రోజుల వరకు మీకు వెయిట్ చేయవలసి వస్తుంది. కాబట్టి బ్రేక్ డౌన్, బ్రేక్అవుట్ ఇవన్నీ టెక్నికల్ ఫాలో చేయండి. అయితే ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.